నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గ్రేసీ సికింద్రాబాద్ గణపతి దేవస్థానాన్ని సందర్శించిన శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి పీఠాధిపతులు మరియు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది మరియు దేవాలయ చరిత్రను కొనియాడారు. ఇందులో భాగంగా ఈవో మరియు ధర్మకర్త మండలి సభ్యులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా స్వామివారు విచ్చేయడం భక్తులకు మరియు ధర్మకర్త మండలి సభ్యులకు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. పీఠాధిపతులు ఈవో వినోద్ కుమార్, చైర్మన్ ఓదల సత్యనారాయణ, ధర్మకర్త హనుమంతరావు, శ్రీశైలం వినోద్ కుమార్ మరియు భక్తులను ఆశీర్వదించడం జరిగింది. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ప్రజల్లో మార్పు కోసం జహీరాబాద్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడ్మెట్ మహాదేవ ఆలయ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ తెలిపారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో స్వార్థ రాజకీయాల కోసం తప్ప ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకులు లేరన్నారు. నాయకుల అభివృద్ధి తప్ప ప్రజల అభివృద్ధి లేదన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో చూపిన ఆస్తులకు తరువాత సంపాదించే ఆస్తులపై విచారణ జరిగి నాయకులను శిక్షించాలని చట్టం తేవాలని ప్రభుత్వానికి సూచించారు. జహీరాబాద్ పార్లమెంటు ఏదైతే నియోజకవర్గం ఉందో ఇక్కడ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమయ్యాము. మరి అందరూ కూడా మీ సహకారం అందరూ ప్రజలు అందించాలి. మరి ఇది ఎందుకోసము అని అన్నట్లయితే మన దగ్గర జరగవలసినటువంటి అభివృద్ధి జరగలేదు, ప్రజలకు న్యాయం జరగలేదు, కొన్ని ప్రభుత్వాలు మారినా. కాబట్టి దాన్ని నేను ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంపీగా పోటీ చేయడానికి మేము సిద్ధం కావడం జరిగింది. మరి రైల్వే విషయంలో కావచ్చు, అవును విద్య విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, అభివృద్ధి రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో చూసినా మనం వెనుకబాటుగానే ఉన్నాం కానీ ముందంచెలో పోలేకపోయినాం. కాబట్టి దాన్ని మనం ఒక మార్పు రావాలని నేను కోరుకుంటున్నా. మార్పు కోసమే మేము ఈ పోటీలో మేము కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాము. ప్రజల యొక్క సంక్షేమం కోసమే మా యొక్క ఈ యొక్క నిర్ణయము. అదేవిధంగా అందరికీ ఈరోజు అంబేద్కర్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణంలో ఏం కోరుకున్నారు, మరి ఈరోజు ఏం జరుగుతున్నది, ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఒక్క పేదవాడు ఎంపీ కాగలిగిండా, ఎమ్మెల్యే కాగలిగిండా, మరి అది మనం మీ ప్రజల సహకారంతో మాకు ఆ అవకాశాన్ని ఇస్తే మేము ప్రజలకు అవరు మన ధర్మానికి దేశానికి సేవ చేయాలనే భావంతో అందరి యొక్క ఉన్నతి కోసం అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకొని ముందుకు రావడం జరిగింది. భారత్ మాతా కీ జై. మాకు ప్రజలు ఏదైతే సహకరించి గెలిపించినట్లయితే ప్రజల కోసం ఎంతవరకైనా కొట్లాడి నిధులను తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిపించడానికి మేము కృషి చేస్తాము. అదే సంకల్పంగా ప్రజల యొక్క అభివృద్ధి కోసమే మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా మార్పు రావాలి, ఒక చట్టం కూడా తీసుకురావాలి. ఎవరైతే ఎంపీ ఎమ్మెల్యేగా నిలబడతారో వాళ్ళ ఆస్తుల్ని చెక్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎంత కూడబెట్టుకుంటున్నారు, ఎంత దోచుకుంటున్నారు, అలాంటి వాళ్ళను కూడా తక్షణమే శిక్షించే చట్టం కూడా రావాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఎంపీ ఎమ్మెల్యే అని నిలబడి కోట్ల కోట్ల డబ్బుని దోచుకొని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళే బ్రతుకుతున్నారు. కానీ ప్రజల యొక్క కడుపుని పొట్టలు కొడుతున్నారు, ప్రజలకు కొన్ని లక్షల అప్పు చూపిస్తున్నారు. అందులో ప్రజల్లో మార్పు రావాలని నేను కోరుకుంటున్నా. ఆ ప్రజల్లో మార్పు వచ్చి మాకు విజయాన్ని, ఎందుకంటే మాకు సహకరిస్తే ఖచ్చితంగా ఆ ఫండ్ తీసుకొచ్చి కేంద్రంలో కూడా మేము కొట్లాడైనా కష్టపడి ఇక్కడ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాం. మీ అందరి సహకారం కూడా ఉండాలి. స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నాం, మీ అందరి సహకారం అందించాలని కోరుతూ అందరికీ భారత్ మాతా కీ జై. ఎందుకోసమే నేను ప్రజల కోసమే రాదలుచుకున్నా. ఔర్ ధర్మం, దేశం, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి యొక్క ఉన్నతి కోసం, ప్రతి విద్యార్థుల యొక్క ఉద్యోగాల కోసం,
ప్రతి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అది వైద్య రంగంలో మీరు ఆలోచించినట్లయితే ఎంత అవస్థలు ఉన్నాయి. కొన్ని హాస్పిటల్లో ప్రాణాలు పోవడం జరిగింది. అది మీరు పేపర్లో టీవీలో చూడడం జరిగింది. మరియు మన నియోజకవర్గం లోపల ఈ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లోపల మనకు రైల్వే అవకాశాలు కూడా లేవు. ఇప్పటి వరకు ఎవరు ఏర్పాటు చేయలేదు. మరి దాన్ని కూడా మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విద్య వైద్య అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సంకల్పం తీసుకోవడం జరిగింది. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తాజాగా ఆదివారం 10 మందితో మరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ, కన్నయ్య కుమార్లకు చోటు దక్కింది. ఆదివారం రాత్రి ఏఐసిసి విడుదల చేసిన అభ్యర్థుల జాబితా ప్రకారం కాంగ్రెస్ నేత జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ను ఢిల్లీ నార్త్ ఈస్ట్ స్థానం నుంచి బరిలోకి దింపింది. ఈ స్థానం నుంచి బీజేపీ సీనియర్ నేత ఎంపీ మనోజ్ తివారీ బరిలో ఉన్నారు. అలాగే చాందనీ చౌక్ నుంచి పార్టీ సీనియర్ నేత జేపీ అగర్వాల్, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ పోటీ చేయనున్నారు. మరోవైపు పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నుంచి గుర్జీత్ సింగ్ ఔజ్లా పోటీ చేస్తున్నారు. జలంధర్ నుంచి చరణ్జిత్ సింగ్ చన్నీ, ఫతేగఢ్ సాహిబ్ నుంచి అమర్ సింగ్, భటిండా నుంచి జీత్ మోహిందర్ సింగ్ సిద్ధు, సంగ్రూర్ నుంచి ఆల్ ఇండియా కిసాన్ విభాగం చీఫ్ సుఖ్పాల్ సింగ్ ఖైరా, పటియాలా నుంచి డాక్టర్ ధరమ్వీర్ గాంధీ బరిలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. సంకల్ప పత్ర పేరుతో ఢిల్లీలోని జాతీయ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్, నిర్మలా సీతారామన్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మోదీ గ్యారంటీ 2047 నాటికి వికసిత్ భారత్ థీమ్తో దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా దీన్ని రూపొందించారు. ఈ మేనిఫెస్టోలో 14 అంశాలను పొందుపరిచింది. విశ్వ బంధు, సురక్షిత్ భారత్, సమృద్ధ్ భారత్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ లివింగ్, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. గోల్డ్ రేట్ దూకుడు, పసిడి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 600 రూపాయలు పెరిగి 73,150కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 550 రూపాయలు పెరిగి 67,050 రూపాయలుగా నమోదైంది. అటు సిల్వర్ రేట్ కేజీ 500 పెరిగి 89,500 రూపాయలుగా ఉంది. ఇరు జట్ల మధ్య తేడా అదే, హార్దిక్. నిన్నటి మ్యాచ్లో సిఎస్కేపై ఓటమి అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు జట్ల మధ్య తేడా ఏంటని హార్దిక్ను ప్రశ్నించగా సిఎస్కేకు స్టంప్స్ వెనుక మాస్టర్ మైండ్ ఉంది. ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో ధోనీకి తెలుసు. 2 జట్ల మధ్య ఉన్న తేడా అదే అని అన్నారు. మరోవైపు సిఎస్కే బ్యాటింగ్ సమయంలో చివరి ఓవర్ హార్దిక్ బౌలింగ్ చేయాల్సింది కాదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్.